ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రమ్మ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మేడం, మనం ప్రీవియస్ వివాహేతర సంబంధాలకు సంబంధించి కొన్ని వీడియోలో మాట్లాడుకున్నాం. అంటే ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకోవడం వల్ల, అంటే భార్య భర్తని, భర్త భార్యని, తర్వాత కన్న పిల్లల్ని కూడా చంపేయడం ఆ మత్తులో పడిపోయి. మరి ఇక్కడ తమిళనాడు జరిగినటువంటి ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకుంటే దారుణం అన్నమాట. లెస్బియన్స్ అని మీరు వినే ఉంటారు. నాకు తెలిసి మనం ఒక వీడియో కూడా మాట్లాడుకున్నాం దీని గురించి. సో అంటే ఏంటి అసలు తమిళనాడు జరిగినటువంటి సంఘటన, మరి దాని పరిణామాలు ఎలా ఉన్నాయి, ఎందుకు అంత దారుణమైనటువంటి రిలేషన్షిప్ లోకి వెళ్తున్నారు, అంటే కారణాలు ఏమై ఉండొచ్చు అంటారు? కారణాలు ఒకప్పుడైతే, ఇప్పుడు ఇంకా వీళ్ళని 4-5 కేటగిరీస్ గా డివైడ్ చేశారు. గేస్ అని, తర్వాత లెస్బియన్స్ అని, ఇంకా ఉన్నాయి రకాలు. అందులో ఉన్నప్పుడు వీళ్ళు వాళ్ళ మనస్తత్వానికి, శరీరానికి జరిగే మార్పుల వల్ల వాళ్ళు అలా తయారవుతారు. కాబట్టి వాళ్ళని మనం రిస్ట్రిక్ట్ చేయలేము అని కోర్టు తీర్పిచ్చింది. అది చట్టబద్ధమే. 2 అబ్బాయిలు కలిసి ఉండొచ్చు, 2 అమ్మాయిలు కలిసి ఉండొచ్చు, హోమోసెక్స్ చేయొచ్చు, ఇలా రకరకాలుగా పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు అని రకరకాలుగా తీర్పులు కానీ జరగటం కానీ జరుగుతున్నాయి. జరిగినప్పుడు అది ఆ దృష్టితో చూసినప్పుడు అది సరేలే, వాళ్ళకు ఒక జీవితం కావాలి కదా అని అనుకోవచ్చు. కానీ నాకు ఇప్పుడు జరిగిన కేసు చూస్తే, పిల్లవాడు చనిపోవడము, ఈమె ఇంకొక ఆమెతో సంబంధం పెట్టుకోవడం అనేది నాకు మరి అలా అయితే అనిపించలేదు. ఒకవేళ అవి కూడా ఉండొచ్చు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఫ్రెండ్షిప్, చదువుకుంటున్న రోజుల నుంచి ఫ్రెండ్షిప్ ఉంది. అప్పుడు కూడా సన్నిహితంగానే ఫొటోస్ అవి ఉండేవి అనేది మనకి తెలుస్తుంది. అయితే మరి అలాంటప్పుడు ఇక్కడ జరిగిన పొరపాటు ఏంటంటే, తనకు అట్లాంటి ఉద్దేశం ఉన్నప్పుడు, తన బాడీలో ఏమంటారు, కోరికలు డిఫరెంట్గా ఉన్నప్పుడు తను చెప్పాలి ఇంట్లో, నాకు అబ్బాయితో పెళ్లి వద్దు అని. ఇలాంటి సంఘటనలు కొన్ని చూసాం మనం గతంలో కూడా, తెలిసినవి మనకి. ఇలాంటివి ఏంటంటే, అది కప్పిపుచ్చి ఇక్కడ ఒక అతన్ని పెళ్లి చేసుకోవడం, అది మోసమే కదా. ఇప్పుడు ఒక అబ్బాయితో తనకి లవ్లో ఉన్నప్పుడు అది చెప్పకుండా మూసిపెట్టి ఇతన్ని పెళ్లి చేసుకుంటే ఈ అమ్మాయికి మనశ్శాంతి ఉండదు, ఇతని జీవితం పాడైనట్టు ఉంటుంది. కాబట్టి చెప్పండి అని మనం చాలాసార్లు వీడియోస్లో చెప్పాం. ఇది కూడా సేమ్ లైక్ దట్. చెప్పకుండా తనకి ఎటువంటి మా ఫీలింగ్స్ ఉన్నా కూడా వాటిని కప్పి పెట్టేసి ఇతన్ని పెళ్లి చేసుకోవటం అనేది మోసమే. తర్వాత 2 పిల్లలు పుట్టారు. 3వ బిడ్డ పుట్టిన తర్వాత కూడా ఆమెతోటి సంబంధం కొనసాగిస్తుందని భర్త అభియోగం. ఇప్పుడు ఏమైంది ఇక్కడ, ఆడవాళ్లతో నేను ఇంకొకటి చెప్తా. ఇక్కడ ఒక్కొక్కసారి అక్రమ సంబంధాలు ఎప్పుడు పెట్టుకుంటారు నవీన? భర్తతో సరిగ్గా లేనప్పుడు. అంటే ప్రేమ విషయంలో కావచ్చు, సెక్స్ విషయంలో కావచ్చు, ఇంట్లో ఏదన్నా ఇద్దరికి సరిపడని విషయాలు, అభిప్రాయ భేదాలు కావచ్చు, ఏది ఏమైనా ఇందులో కారణం అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు. అబ్బాయి నన్ను సున్నితంగా చూస్తాడు, ప్రేమగా చూస్తాడు, నా మాటకి విలువిస్తాడు, స్వతంత్ర భావాలు తోటి మాట్లాడతాడు అనే అట్రాక్షన్ ఉంటే కూడా వెళ్ళిపోతారు. అది ఇంట్లో దొరకనప్పుడు, ఇంట్లో భర్త తీసి పారేశాడు అనుకోండి, డబ్బులు ఇవ్వట్లేదనుకోండి, వాల్యూ ఇవ్వట్లేదనుకోండి, ఒక మాటకి విలువ లేదు, ఒక పనికి విలువ లేదనుకోండి, ప్రేమించట్లేదు అనుకోండి, అప్పుడు వేరే వాళ్ళకి అట్రాక్ట్ అయిపోతారు. ఇక్కడ కూడా ఏంటంటే, ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఒక ఇలాంటి ఏమన్నా ఉంటే కనుక ఇంట్లో ఒక అబ్బాయితో అక్రమ సంబంధం పెట్టుకుంటే అది అందరికీ తెలిసిపోతుంది. తెలిసిపోయి పెద్ద గొడవ అయిపోతుంది. కాబట్టి ఈ ఆడవాళ్లతో సంబంధం పెట్టుకుంటే, అదేంటి రజనీరామ గారు ఎలా చెప్తారు అని అంటే, ఇది అన్యాచురల్గా ఉండొచ్చు నా మాట, కానీ కొంచెం డెప్త్కి వెళ్ళి ఆలోచించండి. వీళ్ళిద్దరు లెస్బియన్స్ అని కూడా నాకు అనిపించట్లేదు. కేవలము వీళ్ళిద్దరు ఏంటంటే బాగా బెస్ట్ ఫ్రెండ్స్ అయినప్పుడు ఓపెన్గా ఎన్నో విషయాలు మాట్లాడుకుంటారు. కొంతమందిని మీరు గమనించారంటే, మగవాళ్ళు కానీ, ఆడవాళ్ళు కానీ మాట్లాడే మాటల్లో డబల్ మీనింగ్ వర్డ్స్, తర్వాత ఒక అటువంటి జోకులు వేసుకుంటూ మాట్లాడుకోవటం చాలాసార్లు వినుంటాం మనం. నేను కూడా విన్నాను. మనం పట్టించుకోం, సమాజంలో అటువంటి మాటలను మనం చెవులోకి తీసుకోం. ఏ పిచ్చోళ్ళు వాక్కుంటుంటారు, ఆ స్థాయి మనుషులు అలాగే మాట్లాడుకుంటారని మనం కొట్టిపారేసి మన లైఫ్ మనం చూసుకుంటుంటాం. కానీ ఇక్కడ పర్టికులర్గా తీసుకుని చూస్తే మనము అమ్మాయిలు ఇలాంటి దరిద్రపు జోకులు వేసుకుంటూ, డబల్ మీనింగ్ మాటలు మాట్లాడుకుంటూ ఉండే సందర్భాలు చాలా జరుగుతాయి. అలా జరిగినప్పుడు నీది ఎలా ఉంటుందో చూద్దాం, నాది ఎలా ఉంటుందో చూద్దాం అనే మాటలు కూడా మాట్లాడుకున్నప్పుడు ఇలా అట్రాక్ట్ అయిపోయే అవకాశాలు చాలా ఉంటాయి అన్నమాట. ఇది కేవలము లెస్బియన్స్కే జరగక్కర్లేదు.
లెస్బియన్స్కి జరుగుతుందంటే స్పెషల్ కండిషన్స్ వాళ్ళకి. అమ్మాయిల్ని మాత్రమే ఇష్టపడతారు. ఇటు గేస్ ఉన్నారంటే అబ్బాయిలనే ఇష్టపడతారు. ఇప్పుడు ఒక అబ్బాయి ఇష్టపడుతున్నారంటే ఇది న్యాచురల్ సిస్టమ్. కానీ ఈ సిస్టమ్స్ అనేవి ఇన్నున్నప్పుడు వాటి లక్షణాలు వేరే ఉంటాయి. మరి నువ్వు ఇక్కడ భర్తతో కాపురం చేస్తున్నావు, సాటిస్ఫైడ్గా ఉన్నావు, 3 బిడ్డల్ని కన్నావు, ఒక నార్మల్ తల్లిలాగా పాలిస్తూ పెంచుతున్నావు, వంట చేస్తున్నావు, భర్తని సమయానికి బయటికి పంపిస్తున్నావు, కానీ ఇక్కడ ఎందుకు అట్రాక్ట్ అవుతున్నావు? ఇక్కడ నేను ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి బాగా మాట్లాడే ఒక ఫ్రెండ్ ఉందండి. ఉన్నప్పుడు తొందరగా వంట చేసేసుకుని గబగబా పని పూర్తి చేసుకుని ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాలి, మాట్లాడదాం కాసేపు, మనసుకి బాగుంటుంది, తను చాలా సరదాగా మాట్లాడుతుంది, కాసేపు మనం కష్టం మర్చిపోవచ్చు, లేదా ఒక మాటగారితనం మనం కూడా నేర్చుకోవచ్చు అని గబగబా పని పూర్తి చేసి ఒక ఫ్రెండ్ని కలవటానికి ఎలా అయితే వెళ్తామో అటువంటి అట్రాక్షన్ వీళ్ళిద్దరి మధ్యన ఉన్నప్పుడు ఇది కూడా వాళ్ళకి కలుపుకున్నారు, ఈ లక్షణాన్ని కూడా కలుపుకున్నారు. చెప్పాను కదా ఇందాక నేను. సో ఇలాంటి భావాలు, అభిప్రాయాలు, లక్షణాలు ఉన్నప్పుడు కూడా ఆడవాళ్ళు ఇలా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. తర్వాత ఒక అబ్బాయితో అక్రమ సంబంధం పెట్టుకుంటే గొడవలు అవుతాయి, అందరికీ తెలిసిపోతుంది, అనుమానానికి దారి. కాబట్టి ఇలాంటి అవకాశం ఉన్నప్పుడు ఎందుకు ఉపయోగించుకోకూడదు? ఇంకొకటి చెప్తాను నేను. అంటే నేను సమాజానికి ఒక అవేర్నెస్ తీసుకురావడానికి ఓపెన్గా మాట్లాడతా కొన్ని సంగతులు. బ్లూ ఫిల్మ్స్ తీసుకోండి. అంటే మీరు చూసారా అంటే చూడక్కర్లేదు, వినొచ్చు. ఇంత జీవితకాలంలో ఎన్నో వినుంటాం, ఎన్నో తెలుసుకుని ఉంటాం మనం. మరి అందులో లేడీస్ కూడా చూపిస్తారట. వాళ్ళేం లెస్బియన్స్ కాదే. సమాజాన్ని తప్పుదోవ పట్టించడానికి ఒక కొత్త విషయాన్ని ఇంట్రడ్యూస్ చేయటం. ఇప్పుడు ఇందా మీరు భూతశుద్ధి వివాహం గురించి అడిగారు. అది ఒక మంచి విషయమే, కానీ అది ఒక స్టేట్కి సంబంధించింది మాత్రమే అయినప్పుడు దాన్ని అన్ని స్టేట్స్కి ఇంట్రడ్యూస్ చేయటం వల్ల వీళ్ళు కూడా అదేదో బాగుంది అని వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అఫ్కోర్స్ ఇది మంచి విషయం అనుకోండి, ఇంటర్నేషనల్ లెవెల్లో దీన్ని ముందుకు తీసుకెళ్లాలని ఈషా ఫౌండేషన్ వాళ్ళు చాలా చేస్తున్నారు, అందులో ఒక భాగం అని మనం మంచి విషయాన్ని మంచిగా తీసుకుందాం. అదే ఒక చెడైతే కూడా సమాజంలోకి అలాగే వస్తుందిగా. అది సమాజానికి పరిచయం చేయాల్సిన అవసరం ఉందా? అంటే ఇది ఫారిన్ కంట్రీస్ ఫిలిమ్స్ అయ్యుండొచ్చు అని మీరు అంటారేమో. ఇండియన్ ఫిలిమ్స్ కూడా ఉన్నాయని నాకు విన్నాను, చాలా న్యూస్లో కూడా చదివిన. అంటే మేడం మంచి భర్త ఉన్నాడు, 3 పిల్లలు, తర్వాత కూడా అలా ఇంకొక ఉమెన్తో ఇప్పుడు భర్త కూడా మొబైల్లో ఫొటోస్ చూసాడు, ఆమె మొబైల్ చూసి చెక్ చేసినప్పుడు ఫొటోస్ ఉన్నాయి, అందులో వాళ్ళు కిస్ చేసుకునే ఫొటోస్ ఉన్నాయని చెప్పేసి కూడా మనం విన్న మాటలు. అంటే ఎందుకు అట్రాక్ట్ అవుతారు? మంచి భర్తే ఉన్నాడు, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు అక్కడ. అంటే మీరు అన్నట్టుగా సెక్స్ పరంగా కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు, 3 పిల్లల్ని కనింది అంటే హ్యాపీగానే కదా. మరి ఎందుకు అట్లా మళ్ళీ ఒక ఉమెన్తో ఎందుకు అటాచ్మెంట్, అది ఫ్రెండ్ తోటి? అదే నేను చెప్పాను, బాగా డీప్గా మాట్లాడుకున్నప్పుడు పర్సనల్ విషయాలు కూడా తీసుకొస్తారు అందులో. వాళ్ళు తీసుకొచ్చినప్పుడు భర్తల గురించి, వీళ్ళకి భర్తతో ఉన్న సెక్సువల్ విషయాలు కూడా ఓపెన్గా మాట్లాడుకుంటారు. వీళ్ళు మాట్లాడుకున్నప్పుడు అందులో నుంచి వీళ్ళు ఏం చేస్తారంటే వేస్ట్, అది మనం చేసుకోలేమా, మనం చేయలేమా అనేటువంటి మాటలు మాట్లాడుకుంటారు వీళ్ళు. ఖచ్చితంగా జరుగుతుంది ఇది. ఇంకా ఇలాంటి వాళ్ళు కావాలంటే చూడు ప్రూఫ్స్ అని చెప్పి అలాంటి బ్లూ ఫిలిమ్స్ కూడా చూసే ఛాన్సెస్ ఉన్నాయి. ఇన్ని సంవత్సరాల వాళ్ళ స్నేహంలో, జర్నీలో అలాంటివి చేసి ఉండరా? మీరు ఇమాజిన్ చేసుకోండి. నేను సమాజానికి కూడా ఈ ప్రశ్న వేస్తున్నాను. మీరు ఇమాజిన్ చేసుకోండి, సమాజం ఎలా కుళ్ళిపోతుంది, మనుషులు ఎలా మారిపోతున్నారు, సోర్సెస్ ఎలాంటివి ఉన్నాయి, ఇవన్నీ ఎంత దోహదం చేస్తున్నాయి సమాజం నాశనం అవ్వడానికి. తెలుసుకొని జాగ్రత్త పడండి. మీరు కూడా వెళ్ళిపోయి అందరూ దూకేయడం కాదు. తెలుసుకోండి మన కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలి. ఇప్పుడు భార్య 10 సంవత్సరాల నుంచి కాపురం చేస్తుందంటే ఎవరికైనా అనుమానం వస్తుందా? 3వ బిడ్డను కూడా కని నెలల బాబు ఉన్నప్పుడు తను అలాంటిది ఉంటుందని ఎవరైనా అనుకుంటారా? కానీ మీరన్నట్టు ఆ ఫొటోస్ అలాంటివి చూసినప్పుడు తనకు అనుమానం వచ్చి అడిగినప్పుడు గొడవలు కూడా జరిగినాయి అని చెప్పారు మనకి. అంటే అప్పుడు అనుమానం వచ్చినప్పుడు నువ్వు ఎందుకు జాగ్రత్త తీసుకోలేదు? అంటే ఒకవేళ నిజంగా లెస్బియన్స్ అయితే నువ్వు భర్తతో ఉండలేవు, అసలు నువ్వు 3 కడుపులు మొయ్యవు, 3 కాన్పులు చేసుకోవు, తర్వాత ఆ బిడ్డకి చనుబాలు పట్టవు, ఇంకొకటి పుట్టిన బిడ్డని నువ్వు చంపేయవు. లెస్బియన్స్ అట్లా చేయరు నవీన. ఖచ్చితంగా ఇది ఒక మాయ, ఒక వ్యామోహం, ఒక కొత్త ఆకర్షణ, ఒక కొత్త కోరికలో పడిపోతేనే ఇలాంటి విపరీతమైనటువంటి ఆలోచనలు, వింత చేష్టలు జరుగుతాయి. ఇప్పుడు చూడండి, పాలు తాగేటప్పుడు 2 బిడ్డల్ని పెంచింది, 3వ బిడ్డకి పాలు ఇవ్వటం రాదా? ఇవిడికి ఉక్కిరి బిక్కిరి అవుతున్నప్పుడు తల్లి ఏం చేస్తుంది? వెంటనే పాలు నోట్ల నుంచి తీసేస్తుంది. తీసేసి బాబుని భుజం మీద వేసుకుని ఇట్లా సరిచేస్తుంది. 2 బిడ్డల కన్నా తల్లికి 3వ బిడ్డని ఎలా పెంచాలో తెలీదా? బిడ్డను వెంటనే భుజం మీద వేసుకుని సరి చేయటమో, ఈపు మీద కొట్టడమో అలాంటివి చేస్తారు. ఊపిరి కొంచెం తిప్పుకుంటే మళ్ళీ ఊపిరి ఆడుతుంది బాబుకి. నువ్వు అలా చేయలేదు. ప్లస్ తర్వాత మనకి ఏం చెప్పారు, భర్తకు అనుమానం వచ్చి
మళ్ళీ ఆమె సెల్ ఫోన్ అంటే చూస్తారు. అంత్యక్రియలు అయిపోయినాయి, వాళ్ళ పొలంలోనే ఆ బాబుని ఇది నిమజ్జనం చేశారు. తర్వాత ఇక్కడ ఆలోచించగా 2 రోజుల తర్వాత ఇతనికి అనుమానం వచ్చి సెల్ ఫోన్ చెక్ చేస్తే అందులో అన్నీ తెలిసాయి. నువ్వు ఈ రోజే పని ఫినిష్ చేసేయి, ఫోటో పెట్టడము ఇవన్నీ మరి వీళ్ళు చాట్ చేసుకున్నారు. ఫోటో Yes. చనిపోయిన బాబు మృతదేహాన్ని కూడా ఫోటో తీసి పెట్టింది అని అంటే ఒక లెస్బియన్కి మనసు ఉండదా అండి? లెస్బియన్కి మనసు ఉంటుంది, తను కూడా అందరి మనుషుల్లాగానే తనదైనటువంటి పనులు చేసుకుంటుంది, కానీ ఇలాంటి కిరాతక పనులు చేస్తుందా? చూడండి, ఇది ఒక ఇంటెన్షన్ తోటి వీళ్ళు కమిట్ అయ్యారు, ఇలా ప్రొసీడ్ అయ్యారనే అర్థమవుతుంది. తర్వాత మళ్ళీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి ఆ బాబుని బయటకు తీసి పోస్ట్ మార్టం చేస్తే అందులో తేలింది ఏంటి? నోరు ముక్కు మూసేసిందంట పాలు తాగేటప్పుడు. ఆ పసిబిడ్డ అండి, 5 నెలల బాబు, ఎలా తిప్పుకుంటాడు? 1 year బేబీ అయినా సరే తిప్పుకోలేదు. ముక్కు నోరు మూసేస్తే పాలు తాగేటప్పుడు ఏమవుతుంది? చనిపోయాడు ఆ బాబు. సో ఇలాంటి అరాచకాలు, దాష్టికాలు, దుర్మార్గాలు, నేరాలు జరగకుండా ఉండాలంటే నిజంగా నేను చెప్తున్నానండి, ప్రతి భర్త భార్యని అనుమానిస్తాడా అని అడుగుతున్నారు, ప్రతి భార్య భర్తను అనుమానిస్తుందా అని అడుగుతారు. తనదైన వస్తువుని జాగ్రత్తగా పెట్టుకోవాలి అనే బాధ్యత తీసుకునే క్రమంలో కొంత అనుమానించాల్సిందే. 3 బిడ్డలకి జన్మనిచ్చింది నీ భార్యని, నువ్వు ఏనాడు అనుమానించలేదు, ఈ పని చేసింది అంటే అసలు రాదు కూడా అనుమానం. కానీ ఒక కంట కనిపెట్టు అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఆ ఒక కంట భార్యనైనా భర్తనైనా కనిపెట్టుకుంటూ ఉండండి. థ్యాంక్ యూ.